ఇండ్లు, కట్టెలతోని దర్వాజలు, సీసంతోని గాజులు చేస్తే దాంట్లో ఏం గొప్ప? సుద్దతోని గోడలు, సూదులతోని దర్వాజలు, నీళ్లతోని గాజులు చేస్తేనే గొప్ప. రోడ్డు మీద కార్ని, నీళ్ళల్ల పడవను, గాలిలో విమానాన్ని నడిపితే దాంట్లో ఏం గొప్ప? విమానాన్ని నీళ్ళల్లా, పడవను బజాట్లా, కారును గాలిలో నడిపితేనే గొప్ప. పగటి కలలు గనక సావిత్రి అని అంటారా ఏంది? ఇగో గీసుంటోళ్ళుంటే మన దేశమే ఇసొంటి తయారు చేస్తుంది. కాకపోతే ఓ కన్నేయండ్రి. బుడ్డ కారు, పెద్ద కారు, తెల్ల కారు, నల్ల కారు, పొట్టి కారు, పొడుగు కారు, పెద్దోళ్ళు తిరిగే కారు, పేదోళ్ళకందరి కారు, గాలిలే కురికే కారు, గాజులు లేకుండా కారులను మస్తుగా చూసినాం కదా. కానీ గిసోంటి కారును చూసిండ్రా? అర్రే ఎక్కడదే పాతగున్నట్టున్నది, గిదేం కారు అంత చక్కెరంగేసిండ్రు అని అనుకుంటాండ్రు కదా. గిది కొత్త కారే, దీని ఒళ్ళును మొత్తం చెక్కతోటే తయారు చేసిండ్రు. ఓ నమ్ముతలేరు కదా. ఇగో అమన్దీప్ సింగ్ అనేటాయనే గీ చెక్క పని చేసుకుంటా బతుకుతాడు. ఒకనాడు వీళ్ళయ్య మహేందర్ సింగ్ గిట్ల చెక్కతోటి ఓ కూటర్ బొమ్మ చేస్తుంటే, అర్రే నిజంగానే ఓ కార్ తయారు చేయొచ్చు కదా అని ఓ ఆలోచన వచ్చిందట. అంటే ఆగేటోడుగా అది మనోడు. ఇక ఓ మారుతి కార్ ఇంజన్ కొనుక్కొని మొత్తం తలుపులు బల్లలు చేసినట్టే గీ కారును తయారు చేసిండ్రు. మంచిగున్నది కదా ఉపాయం. ఇక ఈ కార్ను వేసుకొని రోడ్ల పొట్టి తిరుగుతా అంటే బగ్గ పైసల కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు కూడా ఆగి చూస్తున్నారట. అబ్బా ఏం కంపెనీ కార్ ఇది అని అందరు వచ్చి ఆపి అడుగుతున్నారట. మీకు కూడా కావాలనుకుంటున్నారా? అయితే జల్దిన 4 లక్షలు పట్టుకొని పార్టీ అలా